అమ్మ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం. చూసారు కదా టైటిల్. సక్సెస్ఫుల్గా పొద్దుగాల అయితే మేము గృహప్రవేశం చేసినాము. దాని తర్వాత పాలు పొంగించినాం అన్నమాట. పాలు కుడి సైడ్ పడింది. అట్లా కూడా చూస్తారని మాకు తెలియదు. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. మార్నింగ్ అమ్మ వాళ్ళకి పట్ట పెట్టినాము. మార్నింగ్ నుండి ఆయన ఈ పూజలు అవన్నీ రికార్డ్ చేసే టైం ఎవరి దగ్గర లేకుండా అందరం బిజీగా ఉండే, ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉండే. దాని తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను నేను. కళ్యాణం పిక్చర్స్ తీసిన నేను. మా ఫ్యామిలీ. A few moments later. ఇంకా ఈవినింగ్ ఓటు బియ్యం పోసే ప్రోగ్రాం ఉండే అన్నమాట. సో మా అక్క పెద్దది కాబట్టి ఫస్ట్ మా అక్క పోసిండే బియ్యము. మంగళారతికి ఇచ్చిండు. యాక్చువల్లీ మంగళారతి అయ్యే టైంకి మా అత్తమ్మ పాట పాడిందనమాట. కానీ చాలా ఫాస్ట్గా పాడేసింది. ఇంకా చాలా నాయిస్ కూడా ఉన్నాయి, అందుకే నేను ఆడియో పెట్టలేదు దాన్ని. ఎప్పుడైనా మా అత్తమ్మతోటి పాడిపించి ఆ వీడియో పోస్ట్ చేస్తాను నేను. చాలా బాగా పడుతుంది మా అత్తమ్మ పాటలు. ర్యాండమ్ పిక్స్. తర్వాత నాకు పోసిండే ఓడి బియ్యము. సో ఎవరు ఇట్లా గ్రూప్ ఫోటో దిగుతామని ఎవరికి థాట్ కూడా రాలేదు. ఇంకా అంతా హడావిడిగా అయింది. గ్రూప్ ప్రవేశం అంటే చాలా హడావిడి ఉంటుంది. సో మాకు ఇట్లా గ్రూప్ ఫోటో అట్లీస్ట్ రాసుకన్నా దిగుదాం, ఇట్లా ఫ్యామిలీ ఫొటోస్ అందరం దిగుదామని థాట్ అస్సలు రాలేదు. సో ఎండ్ ఆఫ్ ది డే చాలా బాగా అయిపోయిందనమాట. సో గుడి బియ్యం ఉండే ఫంక్షన్ అనమాట. పెద్దవాళ్ళంతా చీరల, యంగ్ జనరేషన్ అంతా కింద అనమాట. 90s స్టైల్. ఇప్పుడు కూడా కొంతమంది ఇంట్లో అది పాటిస్తారు కానీ బట్ చెప్తున్నా చాలా తక్కువ చూసిన నేను కింద కూర్చోవడము. సో మా చిన్ననే వచ్చేసింది, మా అక్క సదురుతుంది అంతా. అందరు బిజీగా ఉండే, ఎవరి పనిలో వాళ్ళు. దాని తర్వాత ఒక చిన్న ఫోటో, గ్రూప్ ఫోటో. మా చిన్నదిన వచ్చింది కదా అందుకని. నెక్స్ట్ లంచ్ టైం. వెనస్డే రోజు అసలు మరీ అంతగా ఎండ అనిపించలేదు. ఓకే, మనం తట్టుకునే అంత ఉండే అంతే. గృహప్రవేశం రోజు చాలా హీట్ ఉండే, అసలు కూర్చొని తినలేకపోయినాం మేము. అంత వేడిగా ఉండే. కానీ వెనస్డే రోజు పర్వాలేదు, కొంచెం క్లౌడీగా ఉండే కాబట్టి మంచిగా ఉండే అన్నమాట. అందరు ఫుడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేసిండు. మా తమ్ముళ్ళు బిజీ సర్వింగ్లో. రీల్స్. మా అక్క ఫస్ట్ టైం డెబ్యూ చేసింది. మా అమ్మ కూడా ఫస్ట్ టైం డెబ్యూ చేసింది. ఫంక్షన్స్ ఇవాళ గ్యాదరింగ్ అంటే రీల్ చేయకుండా ఎవరు ఉంటారండి. ఒక రీల్ అయితే చేయాలి కదా మనం కంపల్సరీ. మా కోడళ్ళు ఎందుకు వదులుతారు? పెద్దవాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కూడా చేయాలి కదా. కొన్ని ఇట్లా పిక్చర్స్ తీసిన అనమాట, సెల్ఫీస్. మా మామయ్య, డాడీ, మా మమ్మీ. స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేసిందంటే చాలా రేర్గా దిగుతాడు మా మామయ్య ఫొటోస్. సో అందుకే
నెక్స్ట్ పిల్లలతో రీల్ చేసేటప్పుడు మా వదిన తీసింది వీడియో. ఎవరి సౌండ్లో వాళ్ళు ఉన్నారు. ఇది మా వదిన వాళ్ళ తమ్ముడు మడతల యానివర్సరీ అనమాట. సో కేక్ కటింగ్ చేయించిండే, సెకండ్ యానివర్సరీ. సో అందరు రిలేటివ్స్ ఉన్నారనేసి అట్లా కట్ చేయించిండే అనమాట. అందరూ ఉన్నప్పుడు కట్ చేస్తే ఆ సెలబ్రేషన్స్ కిక్కే వేరే ఉంటుంది. చాలా మెమరబుల్ మూమెంట్ అది అయిపోతుంది అనమాట. సో కేక్ కటింగ్ తర్వాత అందరం కేక్ తినిపించినాము. సో దాని తర్వాత అందరూ ఎవరు ఎక్కడ వెళ్ళాలో అక్కడ వెళ్ళిపోయిండు. సో మా అన్నయ్య వచ్చిండే అప్పుడే. ఇంకా ఈ పిల్లల కోసం ఏమో మస్తు ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. అమ్మ బాబోయ్, వీళ్ళు ట్రబుల్ చేయడానికి వచ్చేసింది. చిన్న పిల్లలు ఎంత ఇది ఉంటారంటే వాళ్ళ మస్తీ వాళ్ళకే. దాని తర్వాత అందరు పిల్లలతోటి ఒక రీల్ చేయించిన, ద ఫేమస్ బటర్ఫ్లైస్. సో చూడండి, ఇది కూడా పోస్ట్ చేసిన నేను నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.